ద విలేజ్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్. విలేజ్లో రాము ఫ్యామిలీ అండ్ గోపి ఫ్యామిలీ అని ఇద్దరు ఫ్యామిలీస్ అయితే ఉంటారు. వాళ్ళ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండే కుటుంబం వాళ్ళిద్దరిది కూడా. ఒక గ్రామంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరు ఫ్యామిలీస్కి. ఇప్పుడు ఎవరు ఎలా ఇన్వెస్ట్ చేశారని తెలుసుకుందాం. ఫస్ట్గా రాము తను ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ల్యాండ్స్ రూపంలో, గోల్డ్స్ రూపంలో, బ్యాంక్స్ రూపంలో అన్నీ కూడా తన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలా ఇన్వెస్ట్ చేసిన ప్రతి అమౌంట్ని తను అలా కొన్న ఇన్వెస్ట్మెంట్ని అలా పెంచుకున్నాడు. అండ్ వేరాజ్ గోపి తన ఇన్వెస్ట్మెంట్ని అయితే ఎల్ఐసి ఉత్సవ్ పాలసీలో తన అమౌంట్ని అయితే మొత్తం అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా ఎల్ఐసి ఉత్సవ్ పాలసీలు ఇన్వెస్ట్ చేశాడు. దీని ద్వారా గోపి ఏమో ఎల్ఐసి పాలసీలు ఇన్వెస్ట్ చేశాడు. అండ్ రాము ఏమో తన ల్యాండ్స్, బిల్డింగ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. గోపి అండ్ రాముకి ఒకేసారి చాలా డబ్బులు అవసరం వచ్చినాయి. దీని ద్వారా వీళ్ళిద్దరూ కూడా బ్యాంక్ వెళ్ళారు. గోపికి ఎల్ఐసి పాలసీ ఉండడం వల్ల ఈజీగా లోన్ శాంక్షన్ అయింది, కానీ రాముకి అలా అవ్వలేదు. తనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా అవసరం అని చెప్పారు. అండ్ తర్వాత రాముకి కూడా హెల్త్ పాడవడం జరిగింది. దీని ద్వారా గోపికి కూడా చిన్న హెల్త్ ఇష్యూ రావడం జరిగింది. కానీ గోపికి తను ఇన్వెస్ట్ చేసిన ఎల్ఐసి పాలసీల ద్వారా తనకి ఎటువంటి ఆస్తులు అమ్ముకోకుండానే తనకి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల తన ప్రాపర్టీస్ అన్నీ కూడా సేవ్ అయినాయి. కానీ రాముకి అలా కాలేదు, ఎందుకంటే తను ఇప్పుడు కూడా ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి తను కూడా తనకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతోపాటు రాము ఎంతో ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది గవర్నమెంట్కి, ఎందుకంటే తనకున్న ప్రాపర్టీస్ అవన్నీ. కానీ గోపి చాలా డబ్బుల్ని సేవ్ చేసుకున్నాడు, ఎటువంటి అమౌంట్ కట్టకుండా గవర్నమెంట్కి, ఎందుకంటే ట్యాక్స్ సేవ్ అయింది కాబట్టి. ఇది అలాగే ఇది చూస్తూ ఉన్న రాము గోపి దగ్గరికి వెళ్ళి చాటుగా నేర్చుకున్నాడు. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎల్ఐసి ఉత్సవ పాలసీ అంటే ఏంటి అని తెలుసుకుని మన రాము కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అలా రాము ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎల్ఐసి పాలసీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, లోన్స్ ఈజీగా రావడం, అలాంటి మరెన్నో బెనిఫిట్స్ ఈ పాలసీలో ఉన్నాయని తెలుసుకున్నాడు. తను జాయిన్ అవ్వడంతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అందరితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా జాయిన్ చేశాడు. ఎందుకంటే ఇది ఒక బెస్టర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ మనీని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎల్ఐసి వచ్చే పాలసీలో ఇన్వెస్ట్ చేయండి. ఆల్రెడీ వీడియో చూస్తారు కదా, దాంట్లో గోపి అండ్ రాము తీసుకున్న ఎల్ఐసి ప్లాన్ ఇదే, జీవన్ ఉత్సవ్ ప్లాన్ నంబర్ 871. ఈ ప్లాన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అంటే మీరు ఫస్ట్ ఇయర్స్ మీకు 1 ఇయర్ దగ్గర నుంచి ఇప్పుడు 65 ఇయర్స్ వరకు ఎప్పుడైనా ఈ ప్లాన్ మరి తీసుకోవచ్చు. సో కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 ఇయర్స్ దగ్గర ఈ ప్లాన్ తీసుకున్నాను అనుకుంటే కనుక, ఇక్కడ నేను 22 ఇయర్స్ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు ఫస్ట్ 1 ఇయర్ దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. మీ పిల్లలకి కానీ ఎవరికైనా చాలా యూజ్ ఉంటుంది. ఎవరైనా చిన్న ఏజ్లో తీసుకున్న వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. అసలు ప్లాన్ డీటెయిల్స్ అయితే ముందు తెలుసుకుందాం. ఇఫ్ నేను 22 ఇయర్స్ దగ్గర నేను ఈ ప్లాన్ తీసుకున్నాను. ప్రతి ఇయర్ నేను 1,17,000 రూపాయలు నేను ప్రీమియం అయితే చెల్లించాను. ఎన్ని ఇయర్స్ అంటే ఓన్లీ 5 ఇయర్స్ పాటే మాత్రమే నేను ప్రతి సంవత్సరం 1,17,000 రూపాయలు నేను ఈ ప్రీమియం కట్టడం వల్ల మొత్తం నాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కవర్ అవుతుంది అంటే 8 lakhs రూపీస్ వరకు నాకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. నాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 8 lakhs వరకు అయితే కవర్ అవుతుంది. అండ్ అలాగే కూడా నాకు కరెక్ట్గా అంటే ఇక్కడ ఈ 5 ఇయర్స్ కాకుండా తర్వాత ఇంకొక 6 ఇయర్స్కి అంటే మొత్తం టోటల్ 11 ఇయర్స్ తర్వాత నాకు ఈ 11 ఇయర్స్ దగ్గర నుంచి అంటే ఏజ్ ఆఫ్ 33 దగ్గర నుంచి నేను ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అంటే మాక్సిమం ఏజ్ ఆఫ్ పర్సన్ అనేది 100 ఇయర్స్ అనుకుంటున్నాం కాబట్టి ఎన్ని ఇయర్స్ మనం బతుకుంటే అన్ని సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఒక 50,000 రూపాయలు చొప్పున ఎల్ఐసి మనకి మళ్ళీ మనం అమౌంట్ మళ్ళీ మనకి ఇస్తుంది. సో ఏంటంటే మళ్ళీ నాకు ఒక జస్ట్ 10 ఇయర్స్లోనే నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతి అమౌంట్ అంటే నేను ఇన్వెస్ట్ చేసిన 5 lakhs అమౌంట్ కూడా నాకు విత్ ఇన్ 10 ఇయర్స్లోనే నాకు మళ్ళీ అమౌంట్ రీబ్యాక్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే దాని తర్వాత కూడా మనకి అమౌంట్ యూజ్ అవుతుంది. దీనివల్ల మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే డ్యామేజ్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా మనకు కవర్ అవుతుంది. దీంట్లో ఇంకా మనకు క్లియర్గా తెలుసుకుందాం చూడండి. మీరు ఇప్పుడు దీంట్లో మొత్తం మీరు పే చేసిన అమౌంట్ ఒక 5 lakhs పే చేస్తారు. అండ్ ఎల్ఐసి వాళ్ళ ద్వారా మనకి ప్రతి సంవత్సరం అంటే మీరు 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపీస్ మీ పేరుని ఎల్ఐసి డిపోజిట్ చేస్తుంది. అంటే 1 lakhs అంటే మొత్తం మీరు మీరు టోటల్ 6 lakhs వరకు మీరు పే చేసినట్టు అవుతారు. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది వస్తుంది.
50,000 ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత ఇన్కమ్ స్టార్టింగ్ ఫర్ ఆఫ్టర్ 11 ఇయర్స్. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా 22 ఇయర్స్ దగ్గర నుంచి నేను 26 ఇయర్స్ వరకు నేను ప్రీమియం చెల్లించాను ఒక 5 ఇయర్స్తో పాటు. సో దాని ద్వారా నాకు యాక్సిడెంటల్ కవరేజ్ అనేది నాకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ ప్లాన్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా లోన్స్ కావాలంటే ఇందాక రాము అండ్ గోపాల్కి ఎలాగైతే లోన్ ఈజీగా గోపాల్కి అయితే లోన్ వచ్చింది కదా, ఈ ప్లాన్ ద్వారానే వచ్చింది గోపాల్కి. సో మీరు కూడా ఎప్పుడైనా ఈజీగా లోన్స్ కావాలన్నా దీని ద్వారా ఎప్పటికప్పుడు మీరు లోన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కూడా మీరు స్టార్ట్ చేసింది అంటే పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 11 ఇయర్స్ తర్వాత, అంటే ఈ 11 ఇయర్స్ తర్వాత మీకు ఇక్కడ కరెక్ట్గా అంటే 22 దగ్గర స్టార్ట్ చేస్తే మీరు 33 ఇయర్స్ దగ్గర నుంచి మీరు ఇంకెన్ని ఇయర్స్ ఉంటే అంటే మొత్తం మీ లైఫ్ లాంగ్ కూడా 50,000 రూపీస్ మీరు ప్రతి ఇయర్ అర్న్ చేసుకుంటారు. యాన్యువల్గా ప్రతి సంవత్సరం కూడా మీకు 50,000 రూపీస్ అనేది అర్న్ అవుతుంది. దాంతోపాటు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇందాక కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మీకు సంవత్సరానికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అలా పెరుగుతుంది. 50 ఇయర్స్ దగ్గర నుంచి కూడా ఇంకా అలాగా మనకి ఎప్పుడు కూడా ఈ రిటర్న్స్ అనేది వస్తూ ఉంది. యాజ్ వెల్ యాజ్ లోన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏంటంటే మీరు దీన్ని 1 ఇయర్లో 1 ఇయర్కి అంత అమౌంట్ కట్టుకోవాలనుకుంటే హాఫ్ ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు, మంత్లీ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఈ ప్లాన్లో చాలా యూజ్ అవుతుంది. సో మీరు కానీ మీ పిల్లలకు కానీ ఎవరైనా ఈ ప్లాన్ ఇంట్రెస్ట్ ఉంటే మరిన్ని డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ చేయండి. రవికుమార్, ఎల్ఐసి అడ్వైజర్, శివాలయం స్ట్రీట్, నలమూరు. ఈమెయిల్ ఐడి deviశ్రీk16@gmail.com. మొబైల్ నంబర్ 8074916022. ఇంకోసారి కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తున్నాము. రవికుమార్, ఎల్ఐసి అడ్వైజర్, శివాలయం స్ట్రీట్, నలమూరు. ఈమెయిల్ అడ్రస్ deviశ్రీk16@gmail.com. మొబైల్ నంబర్ 8074916022. సో మీకు ఈ ప్లాన్ కాకుండా వేరే ఇలాంటి ప్లాన్స్ అయినా ఎల్ఐసిలో బెస్ట్ ప్లాన్స్ అన్ని కూడా ఏం చెప్పడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ మేము మా యూట్యూబ్ ఛానల్లో 20 ఇయర్స్ మనీ బ్లాక్ ప్లాన్ అనే ఇంకోటి ఎల్ఐసి ల్యాబ్ అంటే ఎల్ఐసి ల్యాబ్ అనే ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో వీడియో పెడుతున్నాము. సో ఖచ్చితంగా చూడండి. మీకు ఇలాంటి ఎన్నో ఎల్ఐసి అడ్వైజర్స్ కోసం ఇప్పుడే సంప్రదించండి. రవికుమార్, ఎల్ఐసి అడ్వైజర్, శివాలయం స్ట్రీట్, నలమూరు. ఈమెయిల్ ఐడి deviశ్రీk16@gmail.com. మొబైల్ నంబర్ 8074916022.